నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ యాక్టర్, ఏపీ ఎఫ్డిసి డైరెక్టర్ సుమన్ గారు ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన అమ్మ నాకు అబ్బాయి కావాలనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్టు మిమ్మల్ని ఏం అట్రాక్ట్ చేసింది మీరు క్యారెక్టర్ ఒప్పుకోవడానికి? ఈ సబ్జెక్ట్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ అది రొటీనే. బట్ మధ్యలో స్క్రీన్ ప్లే కొన్ని ట్విస్టులు, హీరోయిన్ సైడ్లో కొన్ని ట్విస్టులు, తర్వాత స్క్రీన్ ప్లే నాకు చెప్పినప్పుడే, డైరెక్టర్ గారు చెప్పినప్పుడే బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత సాంగ్స్ యాడ్ అవుతాయి, అవన్నీ నాకు తెలుసు నాకు. బట్ నాకు మెయిన్ స్టోరీ నాకు బాగా నచ్చింది. అండ్ మా క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది అనమాట. నాకు ఓకే, అంటే హీరో కొత్తగా డెబ్యూ మూవీ అండ్ ఇంకా ప్రొడ్యూసర్గా కూడా ఆవిడకి కొత్త మూవీ, ఫస్ట్ మూవీ కాబట్టి సో మీ వైపు నుంచి మీరు ఏదైనా సజెషన్ కానీ లేదు అంటే ఏదైనా చేంజెస్ కానీ? చెప్పానండి, నేను స్పాట్లోనే కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు నేను పాయింట్అవుట్ చేశాను. తర్వాత పిక్చర్ చూసిన తర్వాత కొన్ని పాయింట్అవుట్ చేశాను, కరెక్షన్స్ చేశారు. అంటే నేను ఫీల్ అయింది చెప్పాను, వాళ్ళు కూడా కరెక్ట్ అండి మీరు చెప్పింది రైటే అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. సో అప్పుడు పిక్చర్ బాగుందండి, పిక్చర్ ఇస్ గుడ్. సాంగ్స్ బాగుంది, ఫైట్స్ బాగుంది, డైలాగ్స్ బాగుంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, కెమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది. సో అంతకన్నా ఇంకేం కావాలండి, మంచి పిక్చర్. రీసెంట్గా ఏపీ ఎఫ్టీసీ డైరెక్టర్గా నియమితులయ్యారు. సో దానికి సంబంధించి అంటే ఫస్ట్ మీకు బాలకృష్ణ గారి సిఫార్సు చేశారు అని చెప్పేసి చెప్పారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి అంటే ఎట్లా మిమ్మల్ని చూస్ చేశారు, అంటే బోర్డ్ ఆఫ్ మెంబర్గా మీరు ఉండాలని చెప్పి ఎట్లా డిసైడ్, ఈ కాన్వర్జేషన్ ఏమైనా జరిగింది? నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇట్లా మళ్ళీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో 12 మంది ప్యానెల్స్, 14 మంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఇద్దరు అంటే హీరోస్ దాంట్లో నేను, శివాజీ గారు సెలెక్ట్ చేశారు. హీరోయిన్ ఎవరు పెట్టలే, ఝాన్సీ గారిని పెట్టారు టీవీ సైడ్లో. సో మీరుంటే బాగుంటుందండి, డెవలప్మెంట్కి సజెషన్స్, ఎక్స్పీరియన్స్ మీకు ఉంది, సో మీకు కావాలన్నారు. ఇమ్మీడియట్లీ నేను యాక్సెప్ట్ చేశాను. అంటే పదవీని కాదు, ఓ బాధ్యత. ఆంధ్రాలో కూడా ప్రొడక్షన్స్ జరగాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చిన్న నిర్మాతలు అక్కడికి వెళ్ళిపోయి అంటే సముద్రంలో షూటింగ్ చేయాలంటే అందరూ బ్యాంకాక్ వెళ్తున్నారు. ఎందుకు? బ్రహ్మాండంగా సముద్రాలు అక్కడ ఉన్నాయి, గోదావరి ఉంది, వైజాగ్ అరకు ఉంది, లొకేషన్స్ ఉన్నాయి, ఫారెస్ట్లు, తలకోన ఫారెస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎందుకు మనం అది యూజ్ చేయకూడదు? సో చిన్న నిర్మాతలకి యూజ్ అవ్వాలి, చిన్న నిర్మాతలు హ్యాపీగా తీసుకోవాలి. మన తెలుగు రాష్ట్రంలో అంటే తెలంగాణ ఉండొచ్చు, ఆంధ్ర ఉండొచ్చు, రాయలసీమ ఉండొచ్చు, అది పాయింట్ కాదు. తెలుగు నిర్మాతలు హ్యాపీగా, ఎందుకంటే వేరే చోటుకి వెళ్తే మళ్ళీ అక్కడ భాష ప్రాబ్లం వస్తుంది. సో బయట నుంచి వచ్చారంటే అదో ఒక ట్రీట్మెంట్ వేరే ఉంది. అన్నీ కాకుండా తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే అక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. బిజీగా షూటింగ్స్ ఫ్రీగా తెలుగు అంటే గవర్నమెంట్ రేట్స్ మీద చిన్న నిర్మాతలకి పోలీస్ ప్రొటెక్షన్, పర్మిషన్స్ అన్నీ ఫ్రీగా గవర్నమెంట్ ఇది ఆ విధంగా చేయాలని ప్లానింగ్లో ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా అంబికా కృష్ణ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ సినిమా షూటింగ్స్ ఎందుకు చేయట్లేదు, మన స్టార్ హీరోస్ ఎవరైతే ఇప్పుడు ఎదిగిన స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళే, ఇక్కడ అన్నం తిన్న వాళ్ళే, కానీ ఇక్కడ మాత్రం షూటింగ్స్ అనేవి చేయట్లేదు. సో ఇక్కడ సినీ కార్మికులు కూడా ఫుడ్ పెట్టాలంటే ఇక్కడ చేయాలి. రీసెంట్గా బాలకృష్ణ గారు అక్కడ క్లాప్ కుట్టారు. సో వీటి గురించి మాట్లాడారు. అండ్ ఇంకా మన తెలుగు సంబంధించి ఇక్కడ మన ఏలూరు ఈ తెలుగు ఏదైతే ఉంటుందో ఈ తెలుగు కూడా వెనకబడిపోతుంది, తెలంగాణ భాషకు సంబంధించిన సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అనేది కూడా ఆయన ప్రస్తావించారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? లాంగ్వేజ్ గురించి ఒకటి 10 ఎక్కువ రావచ్చు, 10 తక్కువ రావచ్చు. బట్ నేను కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే, సరే పెద్ద సినిమాలు ఏంటంటే వాళ్ళు ఒక షెడ్యూల్ పెద్ద షెడ్యూల్ ఫారిన్కి వెళ్తున్నారు, సో వాళ్ళకి గ్రాండియర్ కావాలి. ఇంకో షెడ్యూల్ కంప్లీట్ సెట్స్లో చేస్తారు, ఇంకో షెడ్యూల్ ఏమో అవుట్డోర్లో చేస్తారు. అవుట్డోర్ అంటే తెలంగాణలో అవుట్డోర్లో సెట్లు వేసుకొని చేస్తారు. సో అది వాళ్ళ ఇష్టం. బట్ ఈ మన టెక్నీషియన్స్కి అన్నం పెట్టాలి, మన టెక్నీషియన్స్ ఉండాలి అంటే అది పర్సనల్ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. మనం బలవంతంగా మనం చెప్పలేం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇవ్వాలి కదా, టెక్నీషియన్స్కి డబ్బులు ఇవ్వాలి. బయటికి వెళ్తే ఖర్చులకి, రూమ్స్కి, ఫ్లైట్ టికెట్స్కి వాటికి ఖర్చు ఉంది. సో అది వాళ్ళు ఆలోచించాలి. ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టి ఎందుకు పెట్టించడం, అదే హైదరాబాద్లోనే లేకపోతే ఇక్కడనే చేసేస్తే చాలా వరకు ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు. ప్లస్ మన తెలుగు వాళ్ళకి అన్నం పెట్టినట్టు ఉంటుంది. బయటికి వెళ్తే అక్కడ వాళ్ళని కొంచెం పెట్టుకోవాలి, ఖర్చులు ఉన్నాయి, అది పర్సనల్గా రావాలి. ఇది పెద్ద సినిమాలు నడుస్తాయండి, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి నడుస్తాయి. లాస్ట్లో బడ్జెట్ టైట్ అయిపోయింది అది ఇది అంటారు, కానీ కొంచెం మిడిల్ క్లాస్ బడ్జెట్, లో బడ్జెట్ చేయలేరు, వాళ్ళన్నీ ఆలోచించాల్సి వస్తుంది. అందుకే ఎఫ్డిసి అనేది ఏంటంటే మెయిన్గా మిడిల్ బడ్జెట్ వాళ్ళకి, స్మాల్ బడ్జెట్ ప్రొడ్యూసర్స్కి
మ్యాక్సిమం అంటే షూటింగ్ లొకేషన్స్ అంటే ఫ్రీగా ఇస్తూ మిగతా కంట్రోల్ రేట్లో పెట్టి ప్రొటెక్షన్ మెయిన్గా ఈ గూండాలు రౌడీలు వచ్చి డిమాండ్ చేయడం కాకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి చేయాలని అనుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా కొత్తగా ఇప్పుడు ఎఫ్డీసీగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఎఫ్డీసీని కూడా. సో అయితే మరి ఎందుకు స్టార్ హీరోస్ అందరూ కూడా అక్కడ షూటింగ్స్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? మీ వైపు నుంచి మీరు ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటారు? స్టార్ హీరోస్ మేము జోలికి వెళ్ళటం లేదు, మేము వెళ్ళేదే స్మాల్ బడ్జెట్. నేను చెప్తున్నాను కదా, స్టార్ హీరోస్ అవసరమైతే వాళ్ళు వస్తారు, ఏదైనా ఒక షెడ్యూల్ చేయాలంటే వస్తారు, పోతారు. ఈ టోటల్గా ఎఫ్డీసీ అనేది ఫస్ట్ వచ్చి హెల్ప్ చేసేది చిన్న ప్రొడ్యూసర్స్, మీడియం ప్రొడ్యూసర్స్కి, వాళ్ళకే అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఆంధ్రాలో ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ ఉంది, వాళ్ళ ల్యాండ్లోనే వాళ్ళు షెట్ వేసుకుంటారు, వాళ్ళు కొన్ని పర్మిషన్స్ అవసరం లేదు. ఇక్కడైతే కొన్ని చాలా హెవీగా తీసుకొని డైలీ జర్నీ 2.5 hours రోడ్ జర్నీ లొకేషన్కి, టైం వేస్ట్, డీజిల్ వేస్ట్. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా ఎందుకు ఇక్కడ చేయలేకపోతుంటే విపరీతమైన కాస్ట్. ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏమైనా షూటింగ్ చేయాలంటే చాలా కాస్ట్, చిన్న నిర్మాత చేయలేడు. సో దూరంగా ప్లాన్ చేస్తున్నాడు. ఆ దూరంగా పాపం ప్లాన్ చేయడం ఏంటి, ఆ బళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి డీజిల్, అప్ అండ్ డౌన్ డీజిల్, పెట్రోల్, టైము, షూటింగ్ ఇన్ టైం 7 o'clock కాల్ షీట్ చేయలేరు. ఎందుకంటే 6 గంటలకు ముందు యూనిట్ బయలుదేరదు. సో 6 గంటలకు బయలుదేరితే అక్కడ వెళ్ళేటప్పుడు 7:30, 8 అవుతుంది. అవన్నీ దింపి టిఫిన్ చేసేటప్పటికి 9, 10 ఆ టైం పోతుంది. మళ్ళీ కాల్ షీట్ ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో రోజుకి పెండింగ్ పడుతుంది. అట్లా ఏంటంటే మనం మెయిన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి షూటింగ్ రేట్స్ తగ్గాలి. అక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏంటంటే తెలంగాణలో షూటింగ్ చేయాలంటే తెలంగాణలో ఏదైతే గవర్నమెంట్ పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో బాగా తగ్గిస్తే ప్రొడక్షన్ ఇక్కడ కూడా జరుగుతుంది. చాలా నేను మాట్లాడేది చిన్న నిర్మాతలు వాళ్ళ సినిమా రిలీజుల గురించి, వాళ్ళ ప్రొడక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సో కుటుంబ ప్రభుత్వం కూడా నంది అవార్డ్స్ ప్లానింగ్ అనేది జరుగుతుంది అని కూడా వినిపిస్తూ ఉంది. సో అది ఎప్పుడు జరుగుతుంది? అది మొన్న బోర్డ్ మీటింగ్లో డిస్కషన్ జరిగింది. సో చాలా పెండింగ్ ఉంది. సో అన్నీ ఒకేసారి ఇవ్వాలంటే జరగదు. సో 2 years 3 yearsకి కలిసి ఒక రోజు ఫిక్స్ చేసి ఇచ్చేసి మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి చేసి అలా ఇప్పుడు అప్డేట్ 2025కి తీసుకురావాలని జరుగుతుంది. ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాలది చేయవచ్చు, ఎలా చేయాలి, అంటే ఎక్కడ చేయాలి, అంటే ఏదో పెద్ద భారీ లెవెల్లో కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఓల్డ్ అయిపోయింది. కానీ ఆ కళాకారులకి, టెక్నీషియన్స్కి ఇస్తే వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం డిస్కషన్లో ఉంది. వీఆర్ స్టిల్ డిస్కసింగ్ ఆన్ ద మీటింగ్ అనమాట. బాలకృష్ణ గారికి రీసెంట్గా సర్జరీ జరిగింది, కలవడం కానీ లేదంటే ఫోన్ చేయడం కానీ జరిగింది? లేదు, ఫోన్లో టచ్లో ఉన్నాను. ఆయన ఏంటంటే ఇన్ఫెక్షన్ అంటే స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఎవరిని అలౌ చేయట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు అలౌ చేయట్లేదు. బట్ ఈజ్ ఓకే, అంటే ఇట్ టేక్ సమ్ టైమ్ అనమాట. బట్ ఆ విషయం బెస్ట్ ఆఫ్ లక్, ఈజ్ అన్ యాక్షన్ హీరో. సో దెబ్బలు అన్నది ఏమైనా ఏంటంటే ఆయనకు మామూలే, ఈసారి కొంచెం ఎక్కువైంది. సో ఆ విషయం స్పీడీ రికవరీ, అండ్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత విల్ డెఫినెట్లీ. బట్ ఫోన్ టచ్లో ఐఎమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్ అనమాట. పవన్ కళ్యాణ్ గారిని కలిసారు? లేదు, నేను కలవడానికి 2-3 సార్లు వెళ్ళినప్పుడు ఐ కుడ్ నాట్ మీట్ హిమ్. బట్ ఫ్యూచర్ దీంట్లో ఐ విల్ గో అండ్ మీట్ హిమ్, ఒకసారి మీట్ చేస్తాను. ఏం చెప్తారు ఆయన డిప్యూటీ సీఎంగా అక్కడ ఎట్లా చేస్తున్నారు అంటే? బాగానే ఉందండి. షీఈ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా చేస్తున్నారు. తర్వాత యూత్లో బాగా ఇది ఉంది, రీచ్లో ఉన్నారు ఆయన, అందరూ అందుబాటులో ఉన్నారు. అండ్ 1 by 1 అన్నీ పరిశీలిస్తున్నారు. ఒకేసారి అన్నీ ఓవర్నైట్ చేయాలంటే అవ్వదు. సో ప్రయారిటీస్ పెడుతున్నారు, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలని చెప్పేసి. సో చూద్దాం, ఇంకా టైం ఉంది. సో ఇంకా 3 years టైం ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ చేయాలి, తొందరగా డెవలప్మెంట్ జరగాలి, ఆంధ్ర బాగా డెవలప్ అవ్వాలి, బాగా ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఫైనల్లీ ఢిల్లీలో జరిగినటువంటి జడ్జెస్ చేసినటువంటి నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి దీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏం చెప్పి? బేసిక్లీ ఫస్ట్ ఆయన మినిస్టర్ రిజైన్ చేసి ఉంటే ఇంత లాస్, ఇంత కెలామిటీ, ఇంత జరిగి ఉండదు కాదు. ఏదైతే వాళ్ళు తర్వాత చేశారో అది ముందే చేసి ఉండాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఎడ్యుకేషన్, మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఎడ్యుకేషన్, యూత్, పేపర్ లీకేజ్ అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్. గత ప్రభుత్వాలు చాలా చేశారు, చాలా విషయాలు ఉన్నాయి, అది చాలా వరకు దాన్ని ఏంటంటే అడ్జస్ట్ చేశారు. బట్ దిస్ ఎడ్యుకేషన్ దీంట్లో ఏంటంటే ఈ డిలే ఇన్ రిజైనింగ్ చేయడం వల్ల ఇంత ఇది జరిగింది. దానికి వేరే అన్ని జాయిన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే అది అడ్డం పెట్టుకుని వేరే అంటే గవర్నమెంట్ని డీస్టాబిలైజ్ చేయడానికి, చేయడానికి కూడా ప్లాన్స్ ఉన్నాయి.
సో మనం ఆలోచిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆలోచించాలి ఎక్కడ ఏమి మాట్లాడుతున్నారు, ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతున్నారా, ఇంకా వేరే ఏదైనా కుట్ర ఉందా, వేరే గవర్నమెంట్కి బీజేపీకి అగెన్స్ట్గా ఏదైనా చేస్తున్నారని ఆలోచించాలి. వాళ్ళ మాటలను బట్టి ఆలోచించి వాళ్ళ ఆ మనిషి జెన్యునా కాదా, పొలిటికల్ వెనకాల పొలిటికల్ వెంటట ఏదైనా ఉందా అనేది బాగా ఆలోచించి జాగ్రత్తగా డిసిషన్ తీసుకోవాలి. ఓకే అండి, మీకు ఏమనిపించింది ఇప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా రిజైన్ చేశారు, మేము గెలిచామంటూ కూడా ఇప్పుడు ఆ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి నేత కూడా మాట్లాడారు. సో జెన్జీ కిడ్స్ అని చెప్పేసి బయటకు వచ్చి ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మాట్లాడారు. కొంతమంది పొలిటికల్గా కూడా పొలిటికల్ పార్టీస్ కూడా అక్కడ స్టాండ్ తీసుకుని మాట్లాడి ఈవెన్ రాహుల్ గాంధీ కూడా వచ్చారు. సో మీకేమనిపించింది, ఇక్కడ ఏదైనా పొలిటికల్ డ్రామా జరిగింది అనిపించింది? సో డెఫినెట్లీ అండి, దర్ ఈజ్ పొలిటికల్ డ్రామా ఈజ్ ఆల్సో దేర్, ఒట్టి ఇదే కాదు. బట్ ఈ పేపర్ లీకేజ్ అనేది చాలా సీరియస్ మ్యాటర్ అది. సో ఆ పొలిటికల్ ఎప్పుడైతే డిలే అయిందో ఆటోమేటిక్గా ఇట్ బికేమ్ పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఆయన ఆయన రిజైన్ చేసి ఉంటే ఇంత దూరం పొలిటికల్ అయ్యేది కాదు. అది ఎప్పుడైతే డిలే అయిందో ఎప్పుడైతే అది పొలిటికల్గా టర్న్ చేసుకొని పొలిటికల్ ఇష్యూగా చేసి డ్రాగ్ ఆన్ చేశారు. సో గతంలో కూడా చాలా గవర్నమెంట్స్ అన్నీ వాళ్ళు కూడా చాలా మైనస్లు ఉన్నాయి, చాలా బ్యాడ్ నేమ్ అంతా ఉంది. ఒకసారి రీవైండ్ చేస్తే చాలా ఉంది. అది ఇష్యూ అవలా, అది పెద్ద ఇష్యూ అవలా, అయిన తర్వాత అది అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు, ఇంత మీడియా లేదు. సో అది అణిగిపోయింది. సో ఇది ఏంటంటే ఉంది మ్యాటర్, ఆ మ్యాటర్కి కొంచెం పొలిటికల్గా యాడ్ చేసి రాజీనామా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, గవర్నమెంట్ సరిలేదు, అది లేదన్నారు. దట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు సీ అదర్ డెవలప్మెంట్. బీజేపీ హెస్ డెవలప్డ్ సో మచ్ ఇన్ ద కంట్రీ, సో మచ్ ఇన్ ద స్టేట్. అది మనం తీసుకోవాలి కదా, మనం ఆలోచించాలి కదా. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.